నమస్తే. మనం విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశ శ్రవణం చేస్తూ ఉన్నాము. ఆ మహానుభావుడు ఏంటి అంటే మొత్తము ఒక 15 టాపిక్స్ రాసున్నారు ఆ పుస్తకంలో. ఆ 15 టాపిక్స్ని 3 చాప్టర్స్గా విడగొట్టారు. ఫస్ట్ చాప్టర్ వచ్చేమో సత్తుకు సంబంధించి రాశారు. దాని పేరేం పెట్టారంటే వివేక పంచకం అని పెట్టారు. సత్ అంటే ఏంటి? పరమాత్మ తత్వం ఎలా వ్యాపించి ఉన్నది అంటే ఏంటి? పంచభూతాలు, పంచకోశాలు, ఆ తర్వాత ద్వైత వివేకం, తర్వాత మహావాక్య వివేకం, ఇట్లా అంటే ఏ రకంగా పరమాత్మ తత్వం వ్యక్తమైంది అని చెప్తూ అది ఎలా తెలుసుకోవాలి అంటే మన జ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకోవాలి అని నెక్స్ట్ 5 చాప్టర్స్ రాశారు. దాని పేరేమో దీప పంచకం అని పెట్టారు. అంటే ఏంటి? నువ్వేది కావాలన్నా ఏం చేయాలన్నా నీ జ్ఞానమే నీ చేతిలో ఉన్న ఆధారం, దాన్ని ఉపయోగించి కనుక్కోవాలని దాంట్లో మళ్ళీ 5 టాపిక్స్ రాశారు. ఒకటేమో చిత్రదీప ప్రకటన అన్నాడు, రెండోదేమో కూటస్థ దీపం, ఆ తర్వాత తృప్తి దీపం, ఆ తర్వాత నాటక దీపం, తర్వాత ధ్యాన దీపం అని అందులో 5 రాశారు. ఇప్పుడు మూడోది వచ్చేమో ఆనంద పంచకం. అసలు ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే ఇందులో కూడా మళ్ళీ ఆయన 5 టాపిక్స్ రాశారు. ఒకటి బ్రహ్మానందం, ఇంకోటేమో ఆత్మానందం, ఆ తర్వాత విషయానందం, తర్వాత యోగానందం, లాస్ట్లో ఏమిటంటే వండర్ఫుల్ టాపిక్ అట, అది ఇంకా మనం వినలేదు కాబట్టి తర్వాత అద్వైతానందం. ఈ 5 ఆనందాల గురించి అందులో రాశారు. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే బ్రహ్మానందం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. బ్రహ్మానందాన్ని ఆయన ఏమని పదం వాడారు? సహజానందం అన్నారు. సహజానందం అంటే నీకు అసలు అంటే ఇప్పుడు ఏ విషయాన్ని నిన్న మాట్లాడుకున్నాం కదా, పోల్చాలంటే ఒకదానితో ఒక దాంట్లో 99% పోల్చగలం, ఈవెన్ మామూలు విషయాలైనా సరే. అలాంటిది ఇంక పరమాత్మను వేరే దాంతో మనం పోల్చగలమా? పోల్చలేము, అంతే కదా. పరమాత్మ ఇలా ఉంటాడు అలా ఉంటాడు అనే రిఫరెన్స్ పాయింట్ ఏముంది? ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఈ బ్రహ్మానంద స్థితి అనే దానికి ఏంటంటే చిన్న రిఫరెన్స్ పాయింట్ వచ్చి నిద్ర అని చెప్పున్నాడు. అన్నీ అంతకుముందు చెప్పుకున్నాం కదా, అన్నీ 3కి సంబంధించిన విషయాలే వేదాల్లో చెప్పడం జరిగింది అని. 3 గుణాలు, 3 అవస్థాత్రయాలు, 3 శరీరాలు, 3 అనుభవాలు, ఇట్లా అన్నీ 3 వస్తాయి. అంటే బోలెడు కాన్సెప్ట్స్ చెప్తున్నారు వేదాల్లో కూడా. ఏంటి? కర్మ చెప్పారు, తర్వాత భక్తి చెప్పారు, ఎన్నో చెప్పారు. ఏం చెప్పినా కానీ అన్నీ అల్టిమేట్ ఏంటంటే ఈ అద్వైతం అనేటువంటిది. ఇది అద్వైత వేదాంతం అనమాట. అద్వైత వేదాంతం అంటే ఏంటి? ఆ తర్వాత ఇంకోటి ఏదో చెప్తారు, ఎక్కడో విన్నాను. ఇప్పుడు దేవుడు పూజ, ఏదో అనుష్ఠానము, ఏదో ఉపవాసాలు, ఓకే, ఇవన్నీ తీసి పడేస్తే అద్వైత వేదాంత విజ్ఞానం మీద మాత్రం అభిమానం రావాలి అంటే మనం చేసినటువంటి పూర్వజన్మ పాప పుణ్యాల వల్ల, సుఖం వల్ల, వాటి వల్ల రావు. ఏదైనా పాప పుణ్యాలు ఏదైనా ఉంటే సుఖమో దుఃఖమో వస్తే అవి తీసి పడేస్తే ఈ అద్వైత వేదాంత విజ్ఞానం మీద మనకు అభిమానం రావాలి అంటే కేవలం భగవతత్వం యొక్క గ్రేస్ అంటే కృప ఉంటే తప్ప మనం ఇది అర్థము చేసుకోలేము, వినలేము. ఇప్పుడు ఈ వింటున్న వాళ్ళల్లో కూడా ఈ పంచదశకు సంబంధించింది ఒక్కళ్ళు విన్నా అంటే ఎంతో పూర్వజన్మగా వాళ్ళ మీద భగవతత్వం యొక్క గ్రేస్ ఉందనే అర్థం. ఎందుకంటే అంతే కదా, ఏం అర్థమవుతుంది ఇందులో? ఏమీ లేదు. ఉన్నది నువ్వే అంటే ఎంతసేపటికి మనం ఎంత జీవుళ్ళమైపోయి ఏమనుకుంటాం? నేను నా శరీరంతో తాధ్యాత్మ్యం చెంది ఏం జరుగుతుందో అని భయం. ఏమి లేదబ్బా, ఇక్కడ జరగడానికి లేదు, పోయేది లేదు, తీసుకెళ్లేది లేదు. ఉన్నది నువ్వేను, ఆ దైవత్వం నువ్వే. ఏమన్నా జరిగిన శరీరానికే తప్ప నీకు కాదు. దానికి కారణం ఏమంటాడు? అజ్ఞానం అంటాడు, అంతే కదా. ఇప్పుడు దానికి లాస్ట్ టైం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. మరి జీవుడు ముందు పుట్టాడా, అజ్ఞానం ముందు పెట్టాడా అంటే అలాంటి క్వశ్చన్స్ వేయవాకండి అంటారు. అజ్ఞానం వల్లనే కామం అంటే కోరిక వస్తుంది, కోరిక వల్ల కర్మ చేస్తాము, కర్మ వల్ల ఫలితం వస్తుంది, అనుభవం వస్తుంది, మళ్ళీ కావాలని మళ్ళీ ప్రయత్నం చేస్తాము, మళ్ళీ కర్మ చేస్తాము, మళ్ళీ కోరిక వస్తుంది, కర్మ చేస్తాము, ఫలం వస్తుంది, అనుభవం వస్తుంది. అంటే అల్టిమేట్గా వాళ్ళు చెప్పింది ఏంటి? అన్నిటికీ మూలం ఏంటి? నేను అన్లిమిటెడ్ కాదు, ఓన్లీ లిమిటెడ్ అని ఎప్పుడైతే అనుకున్నామో దానికోసం పరుగులు పెట్టడం తప్ప ఇంకోటి కాదు అంటాడు. మరి నువ్వు ఆనందం, మరి అది ఏమంటాడు? జస్ట్ ఇప్పుడు శరీరం తయారైంది ఎట్లా? ప్రపంచం మొత్తం భగవతత్వం మాత్రం అణువులే కదా, అంతే కదా. ఇదొక నెట్టే కదా. ఇప్పుడు మనం ఇంటర్నెట్ అంటున్నాం కదా, అలానే మన శరీరం కూడా ఒక జల్లెడలాగా ఒక నెట్. ఈ నెట్లో ఏంటి? సుఖం వచ్చింది, చిన్న సుఖం, సంతోషపడతాం. లేదు మంచి ఫుడ్ తిన్నాము, అయిపోతుంది, సంతోషపడతాం. లేదు ఏదైనా దుఃఖం వస్తుంది, ఆ టైంకి బాధపడతాం, వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? సుఖము దుఃఖము ఇవన్నీ కూడా లిమిటెడ్ కిందకే వస్తాయి కదా అని అంటూ తర్వాత ఇదంతా మరి ఈ అజ్ఞానం, ఈ గోలంతా ఏంటి? మరి ఎవరి పరమాత్మ అంటే ఇదంతా ఒక రచన. మంచి వండర్ఫుల్ కవి ఎవరంటే పరమాత్మ తత్వమేను. ఇప్పుడు చీమ నుంచి ఒక మామూలు ఇప్పుడు మహానుభావుల్లాగా మనం పరిశీలన చేస్తే అందరిలో ఉన్నది జ్ఞానమే, అంతే కదా. అంటే ఏంటి? వాటి పర్పస్ ఏంటో మనకేం తెలియదు, అంటే కారణం తెలియదు, కానీ వాటిని మనం చూసిన తర్వాత మనకి కార్యం తెలుస్తుంది. అంటే ఏంటి? ప్రతి దానివల్ల ఏదో సంథింగ్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు చీమను చూస్తాము, కొన్ని లక్షల చీమలు అలా చిన్న పంచదార
ఎక్కడికి వేసుకొని అన్ని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఏంటి, వాటి యూనిటీ. ఎంత చిన్న జంతువు అది, అంటే చిన్న పురుగు కూడా కాదు, ఇంకా తక్కువదనమాట. అలాగే మహానుభావులు ఉన్నారు, వాళ్ళన్నీ వదిలిపెట్టేసి ఏమీ ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఒక రకంగానే ఉంటారు, చీఫ్ మినిస్టర్ అంటే ఇప్పటి వాళ్ళ సంగతి కాదు నేను చెప్పటం. అంటే ఏంటి, ఈ అద్వైత ఆనందంలో తాధ్యాత్మ్యం చెందుతున్న వాళ్ళు ఇంకా ఒకళ్ళు అరా కూడా ఉన్నారు. అకేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏంటి, ఈ విషయాలన్నీ ఏం పట్టించుకోకుండా ఏంటి ఒక రకమైనటువంటి తాధ్యాత్మ స్థితిలో ఉంటారు. సరే, ముఖ్యంగా ఏంటి, ఈ బ్రహ్మానందం గురించి నిన్న చెప్పిన దాన్ని ఇంకొకసారి అనలైజ్ చేసుకుందాం. ఈ బ్రహ్మానందం అంటే సహజానందం. సహజానందానికి రిఫరెన్స్ ఎప్పుడు ఇచ్చారు, నిద్రలో ఇచ్చారు. నిద్రలో అంటే అజ్ఞానం అనమాట. అజ్ఞానం అంటే మనకి ఏమీ తెలియదు, అంటే అదే దానికి ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు. తర్వాత రెండోసారి ఏంటి, కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల్లో కొంత మనకు తెలుసు, అంటే కళలో పోలీసు మనమే, పాత్ర మనమే, తర్వాత దొంగతనం చేసే వస్తువు మనమే, అన్నీ మనమే. అది కళ లాంటి స్థితి. దాన్ని ఏమని చెప్పారు, తేజస్సు అని చెప్పారు. తర్వాత మూడోది వచ్చి ఏం చెప్పారు, అది వచ్చేసి మూడోది వచ్చేంటి, జాగృత అవస్థ. ఈ జాగృత అవస్థని ఏం చెప్పాడు, విశ్వడు అని చెప్పాడు. అంటే ఏంటి, విశ్వడు, తేజస్సు, ప్రాజ్ఞుడు ముగ్గురు ఒకటే. కాకపోతే ఏంటి, ఈ మూడు స్థితులు అంటే ఏ స్థితిలో ఉంటే ఆ స్థితి అనమాట. ఇప్పుడు ఈ భగవతత్వం అనేది ఏంటి, ఈ మూడు స్థితులు దాటిన స్థితి అంటాడు. అంతే కదా, నిర్గుణాకారం అన్నాడు, మూడు గుణాలు దాటిన స్థితి. ఇప్పుడు సత్వతమ రజోగుణాలు వచ్చినాయి కదా, ఇప్పుడు నిద్ర లేచాము, తమో గుణం పనిచేస్తాము, నిద్రపోతున్నాము, అట్లాగే ఆలోచన చేస్తున్నాము సత్వగుణం, నిద్రపోతున్నాము అంటే పనిచేస్తున్నాము రజోగుణం. ఇట్లా మూడు గుణాలన్నీ అనుకున్నాం కదా. ఈ మూడు గుణాలు, ఈ మూడు అవస్థలు దాటినటువంటి స్థితి తురియం అంటాడు. తురియం అంటే ఏంటి, అదొక రకమైన నిరాకారమైనటువంటి స్థితి. అదేంటి, సాక్షితత్వం అంటాడు. సాక్షి అంటే ఏంటి, జరుగుతున్నది, లోపల ఉన్నదానికంతా తెలుసు అని. ఇప్పుడు ఈ మూడు అనుభవాలు చెప్తూ ఇంకోటి ఏం చెప్తున్నారు ఈరోజు. ఈ తర్వాత ఇప్పుడు నేను ఆనందం అనేది మూడు అన్నాడు కదా, అనుభవాలు కూడా మూడే అంటాడు. ఏంటి అనుభవాలు మూడు, ఒకటి సుఖం, రెండు దుఃఖం, మూడు ఉపేక్ష అంటాడు. ఉపేక్ష అనే పదం వండర్ఫుల్ పదం. ఇంగ్లీష్లో ఉపేక్ష అంటే ఏమంటామంటే ఇండిఫరెంట్ అంటాం. ఇండిఫరెంట్ అంటే ఏంటి, నాకు అవసరం లేదు అనే పదం. ఎప్పుడు వస్తుంది నాకు అవసరం లేదు అనే పదం, నువ్వు అవన్నీ సుఖాలన్నీ అనుభవించేసి ఇంక ఇందులో ఏమీ లేదు అనేటువంటి విషయం మన అప్పుడు అంతే కదా. తినడానికి వెళ్ళినప్పుడే ఆహారం తినిన తర్వాత దాని మీద ఏమి అమ్మోహం ఉంటుంది. ఆ తినడం అనే కార్యక్రమం ఎంతసేపు, 2 నిమిషాలు. ఆ 2 నిమిషాల్లో నాలుగు ఎంతసేపు, 1 సెకండ్. అంటే నీకు ఆ టేస్ట్ బడ్స్ ఉన్న ఏరియా ఎంత, చిప్పిసరంతా. అట్లాగే అంటే అనుభవం ఏంటి, సుఖం దుఃఖం ఎంతసేపు అనుభవాలు. అణువణువు ఉన్నటువంటి పరమాత్మతత్వం, అణువణువు వ్యాపించినటువంటి భగవతత్వం. ఈ సుఖం కూడా ఎంత చిన్న అణువు, అంతే కదా. అలాగే దుఃఖం కూడా అంతే పెద్దవేం కాదు. అందుకని నువ్వు సుఖము దుఃఖంతో సంబంధం లేదు అనేటువంటి స్థితి నీకు రావాలంటే అదే అద్వైత వేదాంతం చెప్పేది. ఉన్నదంతా ఒకటే పరమాత్మ, ఇంకా ఇన్ని లేవు, ఇన్ని భేదాలు లేవు, అది నేనే అన్నప్పుడు నేనెందుకు కోరుకుంటాను, నేనే అయినప్పుడు నాకు ఇంకేం అవసరం లేదు కదా అనేటువంటి స్థితి రావాలి అంటే అదే సాక్షితత్వం అంటాడు. దీనికి ఇండిఫరెంట్గా ఉండడం అంటాడు. ఉపేక్ష అంటాడు. అంటే ఉపేక్ష అంటే ఏంటి, ఇంకా మనకేమీ అవసరం లేదు అన్నటువంటి పదం. దానికి ఇంకా ఏమో ఉదాహరణ ఇస్తాడు. దానికి సంస్కృతంలో ఏది చెప్తున్నాడు, పైన వెళ్ళి కూర్చున్న తర్వాత కిందనున్నవన్నీ నీకు ఎలా కనిపిస్తాయి, పిసరంత చిన్నగా కనిపిస్తాయి, అంతే కదా. అంటే నువ్వు ఆ స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు మిగిలిన నీ పక్క ఉన్నవన్నీ ఏం కనిపిస్తాయి. దానికి అర్థం మళ్ళీ ఏం చెప్తాడంటే, మళ్ళీ అల్టిమేట్ ఏంది, ఏమి చెయ్యాలన్నా ఏమున్నాలన్నా మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు మన మనసు బుద్ధి, అంతకంటే ఇంకేం చేయలేం. నీ బుద్ధి వికాసం చెందితే అంటే ఏంటి, ఎక్స్పాండ్ అయితే ఏంటి, ఇవన్నీ ఏముంది, ఇప్పుడు ప్రపంచం ఉంది, ప్రపంచంలో డబ్బు కోసం కోరికలు ఉన్నాయి, దానికోసం మోసం చేస్తారు, సహజమే. అట్లాగే ఇప్పుడు మనం ఎలా చిన్నప్పుడు ఉన్నామో నెక్స్ట్ వచ్చిన పిల్లలు వాళ్ళు అలా ఉండాలనుకుంటారు, సహజమే. అంటే ఏంటి, అన్నీ సహజమనేటువంటి స్థితికి నువ్వు రాగలిగితే, అట్లాగే 40 ఏళ్ళు దాటాయి అనారోగ్యం వస్తుంది, సహజమే. కొంత పర్టికులర్ వయసు వస్తుంది, పోవడం సహజమే. ఇవన్నీ ఎవరికి, శరీరానికి సంబంధించినవి. అంటే ఏంటి, ఎప్పుడు నీకు ఆ ఉపేక్ష స్థితి వస్తుంది, ఇదంతా సహజం అనేటువంటి స్థితి నీకు ఎప్పుడైతే వస్తుందో, సహజం అంటే ఏంటి, అంత పరమాత్మతత్వం అనేటువంటి బ్రహ్మ భావన, భగవతత్వ భావన, అంతే కదా. ఎవరైనా ఏ పనైనా ఎందుకు చేస్తారు, వాళ్ళ సంస్కారాలు వాసనలకు అనుగుణంగా చేస్తారు. ఈ 800 కోట్ల మంది ప్రజల్లో ఒకళ్ళ కోరికకు ఒకళ్ళకి సంబంధం లేదుగా. ఇంట్లో ఉన్న వాళ్ళకే కూర ఒక రకంగా చేస్తే ఒకళ్ళకి ఇష్టము, ఇంకొక రకంగా చేస్తే ఇంకొక రకం ఇష్టం. మన ఇంట్లో మన దగ్గర మన జెనెటికల్గా పెరిగిన పిల్లలే కదా. అంటే ఏంటి, ఇంత అభేదం ఉందన్నమాట సృష్టి అంతా. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన అద్వైత వేదాంతం అంతా ఏంటి, ఈ భేదం పోగొట్టుకోవటం అంటే అంతా ఒకటే అని అనుకుంటాం. ఒకటి అనుకున్నప్పుడు నీకు ఎక్స్టర్నల్గా కనపడుతున్న భౌతిక ప్రపంచం అంతా ఏంటి,
సహజం, ఇది సహజం అనుకుంటాం. ఎప్పుడు అనుకోగలుగుతావు ఈ సహజం? ఈ సుఖము దుఃఖము వీటన్నిటికీ అతీతంగా మనం వెళ్ళగలిగినప్పుడు ఇంకా నాకేం అవసరం లేదు అనేటువంటిది ఎప్పుడైతే మానసిక వికాసం కలిగిందో అప్పుడు నీకు ఈ చిన్న చిన్న విషయాలన్నిటి మీద పడిపోయిన తర్వాత అప్పుడు మన బుద్ధి వికాసం చెందుతుంది. అంటే వ్యాపకం జరుగుతుంది. వ్యాపకం అంటే ఏం లేదు, జ్ఞానం అనేది నిరాకారం, అంతే కదా. అది మనకి లోపల ఉన్నటువంటి నా ఆలోచనకి నేను డెఫినేషన్ ఇవ్వగలను. దానికి మళ్ళీ 2 చెప్తాడు. అంటే మనిషి సుఖానికి దుఃఖానికి కూడా 2 విషయాలు చెప్తున్నాడు. ఏంటి? ఒకటి భౌతిక సుఖం, అంతే కదా. ఏదేదో మంచి చీర కట్టుకున్నాము, లేదంటే పెద్ద డైమండ్స్ ఏదో కొనుక్కున్నాము, అది భౌతిక సుఖం, అది తాత్కాలికం. రెండో సుఖం ఏంటి? మనోరాజ్యం అంటాడు. మనోరాజ్యం అంటే మానసిక సుఖం. మనం అల్టిమేట్గా ఏంది, పైకి ఎంత యాక్షన్లు చేసినా, నవ్వుతూ ఉన్నా, ఎంత గందరగోళం చేసినా, లోపల ఉన్నటువంటి మనస్సు 24 గంటలు మనం ఏం చేశామా అని విచక్షణ చేస్తూ మన చంపుతూ ఉంటుంది. అందుకే మనకు ఆలోచనలు ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు ఎంతసేపటికి ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? మన సంస్కారం కనుక బాగుంది అంటే ఓహో తప్పు నాది కూడా ఉంది కదా, పొరపాటు అయింది, ఇంక ఇలా చేయకూడదు అనుకున్నప్పుడు నువ్వు ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఇంకా ఆ సంస్కారం వాసనలు వదలలేదనుకో అప్పుడు ఏం చేస్తాము? తప్పు వాళ్ళది అని అవతల వాళ్ళ మీద పెడుతూ మనం సంతృప్తి చెందుతూ ఉంటాం. ఎంత చెందిన లోపల ఏం జరిగింది అనేటువంటి మన జ్ఞానానికి విషయం తెలుసు, అంతే కదా. చేయాల్సినవన్నీ చేయాలి కదా. దానికి మొన్న ఏదో కూడా చెప్పాం కదా, నాకంటే చిన్నపిల్లలు తప్పులు చేస్తారు, క్షమించాలి. అలాగే నాతో స్నేహంగా ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళని ఫ్రెండ్లీగా చూడాల్సిందే. ఆ తర్వాత నాకంటే ఒక్కరోజు పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని గౌరవించాలి, అంతే, గౌరవించాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి, మన అన్సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు, వాళ్ళు మన మనశ్శాంతిని 24 గంటలు దెబ్బతీస్తుంటారు. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, కాకపోగా వాళ్ళ మనసు గందరగోళంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొట్లాట్లకి వాటికి వస్తూ ఉంటారు, అంతే కదా. రోడ్డు మీద అందరు కార్లలో పోతుంటారు, ఊరికి ఫార్మల్గా తగిలిదానికి కూడా వాడు కారు దిగి గొడవ రావడానికి మొదలు పెడతాడు. కొంతమంది ఏదైనా దెబ్బ తగిలిన పోనీలే ఇన్సూరెన్స్ ఉందిగా ఏమైంది అని చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు. దీనికి కారణం ఏంటి? బయట ప్రపంచం కాదు, బయట కొట్టిన వాడి కారు వ్యవహారం కాదు, వీడి మానసిక స్థితి. అంటే ఏంటి? మనోరాజ్యం. అందుకని ఈ మనోరాజ్యాన్ని ఎప్పుడు కూడా పరిశీలించుకోవాలి. అందుకని పైకి సంతోషంగా ఉండడం కాదు, లోపల సంతోషంగా ఉన్నామా లేదా, ఆనందంగా ఉన్నామా లేదా అని మనం పరిశీలించుకోవాలి. అది నీకు ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇప్పుడు మనం అన్నీ ఈ రకరకాల వాసనలు, సంస్కారాలు, కోరికలు పెట్టుకొని ముళ్ళులు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకొని ఉన్నాము మన హృదయాన్ని, మనసుని. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ చిన్నగా తీసేస్తూ భగవతత్వం యొక్క ముళ్ళుని గట్టిగా గుచ్చుకోవాలి అంటే ఏం లేదు, మానసికంగా బుద్ధిగా ఎప్పుడు 24 గంటలు ఆ తత్వాన్ని పట్టుకొని ఉండాలి. ఏదన్నా ఒక కోరిక వచ్చింది, ఇది అవసరమా కాదా విచారణ చేసుకోవాలి. బుద్ధి కనుక సంస్కారయుతంగా ఉందనుకో ఇది అక్కర్లేదు అని ఉంటుంది. లేదు ఇలా మనం మాట్లాడాలి అనుకున్నాము, లోపల నుంచి 99% చెప్తుంది నువ్వు ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు, మాట్లాడద్దు అని. అది ఎప్పుడు మన బుద్ధికి విచక్షణ ఉంటే. లేదు అంటే ఏదంటే అది మనం మాట్లాడేస్తాము. అంటే ఏంటి? ఈ అనుభవాలన్నీ కూడా ఎక్కడ శరీరానికి ఏమీ లేవు. ఎప్పుడో 30-40 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ ఈరోజు ఉందా? లేదు. కాకపోతే మనసుకు గాయమైంది. ఈ మనసు గాయాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి? మళ్ళీ మన మనస్సుని శుద్ధి చేసుకుంటూ పోగొట్టుకోవాలి. శుద్ధి చేసుకోవడానికి ఎట్లా మనకు ఆ సాధ్యం ఉంటుంది? అందుకని 24 గంటలు ఒక హయ్యెస్ట్ థాట్ పట్టుకొని, అది పరమాత్మతత్వమును లేకపోతే ఇంక నువ్వు ఏదన్నా భౌతికంగా చేయదలుచుకున్నదైనా దాని మీద పెట్టుకొని దానికి కృషి చేసినప్పుడు చిన్నవన్నీ ఆటోమేటిక్గా పడిపోతాయి, అంతే కదా. అదే చెప్తారు కదా, ఇప్పుడు నువ్వు భౌతికంగా ఉన్నా, ఆధ్యాత్మికంగా ఉన్నా, ఏది సంబంధించింది అయినా సరే ఒక సిద్ధాంతం నువ్వు నమ్మావు అంటే ఆ సిద్ధాంతాన్ని నువ్వు 100% కరెక్ట్గా అనుమానం లేకుండా దాని మీద ఫోకస్ పెట్టాలి. కాకపోతే ఏంటి, ఈ జీవ లక్షణ ఎంతసేపటికి ఏంటి, ఫస్ట్ బేస్ వచ్చి అనుమానం, సందేహాలు, 2 వచ్చి పోలిక, 3 వచ్చి అహంకారం, 4వది వచ్చేది అప్పుడే నాకేం రాలేదే అనేటువంటి ఒక భావన, 5వది వచ్చేమో అంటే ఏంటి, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా పంచభూతాల్లో భూమితత్వం, వాసన సంస్కారానికి అనుగుణంగా ఉంటుంది. అందుకని ఆ సంస్కారాలకు అనుగుణంగా ఎప్పుడు వాళ్ళెవరో నన్ను మోసం చేశారు, వీళ్ళెవరో చేయబోతున్నారు అని అనుమానం చేసుకుంటూ ఉంటాము. ఇవన్నీ నేను చెప్పినవి కాదు, వేదాంత పంచదశలో ఆ మహానుభావుడు చెప్పింది. 2వ లక్షణం నీటి లక్షణం. ఆ నీటి లక్షణం ఎప్పుడు పరిగలు పెట్టి ఉంటుంది, నీరు సమస్య ఉండదు. అలా కాకుండా కుదించుకొని ఉంటుంది, అంటే ఇది ఒకే చోట ఉంటుంది, వాసన వస్తుంది. ఆ వాసన అంటే ఏంటి, 24 గంటలు పక్క వాళ్ళనే చూస్తూ వాళ్ళతో పోల్చుకుంటూ ఈర్ష్య పెంచుకుంటూ ఉంటుంది. 2 వచ్చి అహంకారం, నేను చేస్తే అని అంత అయిపోతుంది, నా వల్లనే అయిపోతుంది అనేటువంటి అగ్నితత్వం అన్నమాట. ఫైర్, కోపం, అవన్నిటి కూడా కాకపోతే ఏంటంటే అదే అహంకారం మళ్ళీ భగవతత్వాన్ని కనుక్కోవడానికి కూడా పనికొస్తుంది. ఇక్కడంటే నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావనలో ఉంటుంది. విషయం సక్రమంగా అర్థమైన తర్వాత బాబోయ్ అనవసరంగా ఇన్నాళ్ళు నాదనుకున్నాను, ఈ నాదంతా ఏం లేదు, ఏదో ఒక శక్తి ఉండి నన్ను నడిపిస్తుంది అన్నట్టు వస్తుంది. అది చెప్పాం కదా.
చీమ నుంచి పరమాత్మ తత్వం వరకు అంతా ఒక నియతి ప్రకారం జరుగుతుంది. ఇదంతా ఒక భగవతత్వం యొక్క రచన. ఈ రచన కనుక్కోవటానికి మహానుభావులంతా తెగ కృషి చేశారు, కానీ ఎవ్వరికి ఏమీ అందల. బుద్ధుడు కూడా చివరికి పాపం అన్నీ వదిలిపెట్టి ప్రయత్నం చేసి చివరికి ఆయన డిక్లేర్ చేశారు, మన బుద్ధిని మించి ఇంకొకటి ఏమీ లేదు, బుద్ధిని కంట్రోల్లో పెట్టుకోవాలంటే మన కోరికలను కంట్రోల్ పెట్టుకోవడం తప్ప మార్గం లేదు అని ఆ మహానుభావుడు చెప్పాడు. కాకపోతే మన ఋషులు ఇంకా బుద్ధిని దాటి ఏదో ఉంటుంది అని వాళ్ళేదో ప్రయత్నం చేసి దానికి రకరకాలుగా పేర్లు పెట్టారు. వాళ్ళకి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి అర్థమైంది కూడా బుద్ధి వరకే, అంతే కదా. పరమాత్మ తత్వానికి నామం లేదు, రూపం లేదు, తుది లేదు, మొదలు లేదు. నీ మనసు బుద్ధితో కనుక్కోలేవు అంటే అర్థం ఏంటి? నీ మనసు బుద్ధి కానిది ఏదో అది ఉన్నది, అది నిరాకారంగా ఉన్నది. అది ఎట్లా కనుక్కోవాలి అంటే నువ్వు కూడా ఆ నిరాకార స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే కనుక్కోవటం సాధ్యమవుతుంది అంటాడు. ఆ నిరాకారంగా వెళ్ళడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధం నీ మనసు బుద్ధే. నీ మనసులో ఆలోచనలు, నీ బుద్ధికి ఉన్నటువంటి కోరికలు, ఈ సోదంతా తగిలించుకుంటే నువ్వే పరమాత్మ తత్వానికి వెళ్ళొచ్చు అనే పాయింట్ చెప్పి ఇంకా చివరికి వచ్చేమన్నారు, అక్కడ వాళ్ళకి అందినట్టు లేదు. ఇవన్నీ కనుక లేకపోతే నువ్వే పరమాత్మ అంటే ఏంటి? ఆత్మ, పరమాత్మ, బ్రహ్మానందం అని ఇన్ని పదాలు పెట్టుకున్నాను తప్ప ఉన్నదంతా ఒకటే. నేను చిన్న మనసు, చిన్న శరీరం, చిన్న కోరికలు, చిన్న ప్రాణం అనుకుంటే నువ్వు జీవత్వం లేదు. నేనుంది లోపల, నా జ్ఞానం నన్ను నడిపిస్తుంది, నేను రైటా రాంగా విచక్షణ చేయగలిగిన శక్తి నా జ్ఞానానికి ఉంది, ఈ నాదికి నేను విలువ ఇవ్వకుండా నేను జ్ఞానం మీద డిపెండ్ అవుతున్నాను అనుకున్నప్పుడు నువ్వు ఆత్మవి. ఇంకా ప్రపంచం, సృష్టి అన్నీ తెలుసుకోగలిగినటువంటి రకంగా నేను వ్యాపించున్నానంటే నువ్వే బ్రహ్మవి. ఉన్నదంతా ఒకటే, నిరాకారం, అది తప్ప ఇంకొకటి లేదు. అందరం అందులోనే ఉన్నాము, అన్నీ నాలోనే ఉన్నాయి, నాకు తెలుస్తుంది తప్ప ఇంకొకటి లేదు అనేది పరమాత్మ తత్వం. అది బ్రహ్మానందం. వీటన్నిటికీ పోగొట్టుకోవాలంటే ఒకటే ఒక సాధనం ఏంటి? భేదభావం పోగొట్టుకోవడం, నేను అనేటువంటి నాది అనేటువంటి అహంకారం పోగొట్టుకోవడం. ఎప్పుడైతే అహంకారం పోగొట్టుకుంటావో నీ బుద్ధికి ఆటోమేటిక్గా ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైతే ప్రశాంతత వస్తుందో అప్పుడు నువ్వు సత్యం ఏది, అసత్యం ఏది అనే విధంగా నువ్వు నీ బుర్రని పెట్టగలుగుతావు. అదే బ్రహ్మానందం, అదే సహజానందం. ఇప్పుడు మనం నిద్రలో పోతున్న సహజానందం ఏంటి? అజ్ఞానంతో ఉన్నామంటే తెల్లవారు నిద్ర లేచిన తర్వాత తెలుస్తుంది కదా. అలా కాకుండా బ్రహ్మానందంలో కనుక ఉంటే నువ్వు నిద్రపోయినా ఒకటే, నువ్వు నిద్రపోయినా పోకపోయినా ఒకటే, నువ్వు తిన్నా ఒకటే, నువ్వు తినకపోయినా ఒకటే. ఎందుకు? నీకు భేదం లేదు. చాలామంది స్వామి చెప్తున్నా ఎక్కువ తినమని. నిజంగా అవసరం ఉండదు. మానసికంగా కనుక స్ట్రెస్ లేకపోతే నిద్ర అవసరం ఉండదు, ఎక్కువ తినాలి అనేటువంటి వ్యవహారం కూడా ఉండదు. ఎప్పుడు శక్తివంతంగానే ఉండడం జరుగుతుంది. అది సహజానందం, బ్రహ్మానందం. చూద్దాం రేపు ఏం చెప్తారో మళ్ళీ. ఇంకా నమస్తే.